సిరిసిల్ల జిల్లాలో మేరా కులస్తులు టైలర్ పనులు లేక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయారు. ప్రభుత్వం టెండర్లు ఇచ్చే కుల వృత్తుల్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు ఓదెల శ్రీనివాస్, తెంభర వేణి శ్రీనివాస్, వేణు నర్సయ్య, మార్షెట్టి నర్సయ్య, దీకొండ లక్ష్మణ్, దీకొండ శేషగిరి, దీకొండ అశోక్, రామగిరి ఈశ్వర్, దీకొండ స్వామి, రామగిరి మోహన్, రామగిరి గణేష్, రాగిని మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా మేరు కుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్ యందు జిల్లా అధ్యక్షులైనటువంటి ఓదెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ద్వారా విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా మేరు కులం బీసీఏలో ఉండాలి. చేతి వృత్తిదారులైనటువంటి కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయి. మరి మా కులం మాత్రము బీసీడీలో ఉండడం వల్ల మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ కానీ ఉద్యోగాలు కానీ మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమాలు కూడా మాకు అందడం లేదు. మరి ఈరోజు మా కులస్తులు ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి రిజర్వేషన్స్ అందక అనేక విధాలుగా వెనుకబడిపోయాం. ఆర్థికంగా సామాజికంగా చాలా బలహీనపడిపోయినాం. మరి ఈరోజు ముదిరాజ్ సోదరులు వాళ్ళు కూడా బీసీడీలో ఉండడం జరిగింది. వారు కూడా బీసీఏలో కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా న్యాయంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ మాకు కూడా బీసీఏలోనే మా మేరు కులాన్ని పొందుపరచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా కుల వృత్తి టైలర్ వృత్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ పూర్తిగా ఇతర సంస్థలకు ఇచ్చి మా కులస్తులకు పనులు లేకుండా మరి మా కులస్తులు ఆర్థికంగా చాలా వెనుకబడిపోతూ ఉన్నాయి. కాబట్టి మా కుల వృత్తికి సంబంధించినటువంటి బట్టలు కుట్టే టెండర్స్ మా కులస్తులకే ఇవ్వాలి. మా కులస్తులు చేతిలో పని లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసర ప్రాంతంలో దాదాపు ఒక 5,000 నిరుద్యోగులు మా కులస్తులు ఉన్నారు. వారి పనులు లేక మహారాష్ట్ర కానీ హైదరాబాద్ కానీ విదేశాలు కానీ వలస వెళ్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వారందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని కొరకు ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ శాసనసభ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు, వారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 5,000 కుట్టు మిషన్లతోని మాకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మా కులస్తులను మరి చేతిండ పని కల్పించే విధంగా ప్రభుత్వ టెండర్ దృష్టిలు కూడా మా కులానికి ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని, మరి అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి దయచేసి పెద్దలు మరి రాష్ట్ర ప్రభుత్వం మా కులం పట్ల ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా విచ్చేసినటువంటి మేరు కుల బంధువులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా మిత్రులందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మేరు.